హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలు లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. జనజీవనం స్తంభించిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు పాడైపోయాయి. జూన్ 20న భారీ వర్షపాతం నమోదైంది. అప్పట్నుంచి వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సతమతమవుతున్నారు. జూన్ నుంచి జూలై 16వ తేదీ వరకు రాష్ట్రంలో 100కు పైగా మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయారని అధికారులు చెప్పారు. మండి జిల్లా అధికంగా దెబ్బతింది. ఇక్కడే 17 మరణాలు నమోదయ్యాయి. అలాగే 150 ఇళ్లు, 14 వంతెనలు, 246 రోడ్లు ధ్వంసమయ్యాయి. మండితో పాటు కులు, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాలో తీవ్రంగా నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. మొత్తం ఆర్థిక నష్టం సుమారు 1000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. హిమాచల్ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. వైద్య సహాయం అందిస్తున్నారు. మరోవైపు మరిన్ని రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం హిమాచల్లో వర్ష ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంచెం గాలి వీచినా ఆ రాష్ట్రం అదృశ్యమయ్యే అవకాశాలున్నాయంటూ వ్యాఖ్యానించింది. అభివృద్ధి పనులను నియంత్రించకుంటే ఇలాగే జరుగుతుందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రిస్టిన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ సంస్థ వేసిన పిటిషన్పై ఇటీవలి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సమయంలోనే న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది. శ్రీ తారామాత కొండపై హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును సదరు సంస్థ కోరింది. కానీ సుప్రీంకోర్టు అభ్యర్థనను తిరస్కరించింది. వాతావరణ మార్పులు హిమాచల్ ప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ఆదాయం రాబట్టడం మాత్రమే కీలకం కాదని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గమనించాలని చెప్పింది. పర్యావరణాన్ని దెబ్బతీసి ఆదాయాన్ని ఆర్జించలేమని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రీతిలో పనులు జరిగితే భారతదేశం మ్యాప్ నుంచి హిమాచల్ ప్రదేశ్ మాయమయ్యే రోజు దగ్గరలోనే ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అయితే హిమాచల్ను కాపాడే దిశలో చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తెలిపింది. హిమాచల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, మంచు కురిసే పరిస్థితులు కూడా మారాయని, గరిష్ట వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయని కోర్టు చెప్పింది. హిమాలయ ప్రాంతంలో అనేక నదులకు జీవనాధారమైన గ్లేసియర్లు త్వరగా కరుగుతున్నాయని, దీంతో అకస్మాత్తుగా వరదలు వస్తున్నట్లు కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు అక్షర సత్యాలంటూ పలువురు నిపుణులు చెబుతున్నారు. హిమాచల్ను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచాలంటూ సూచిస్తున్నారు.